హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. సీజన్ 6 ఎపిసోడ్ 10కి స్వాగతం. ఈ ఎపిసోడ్ పేరు సహాయం. ఈ సహాయం ఏంటో, ఎవరెవరికి ఏ సహాయం చేశారో తెలుసుకుందాం. ఈ కథ కన్నా ఒక వ్యక్తి ఆలోచన విధానాన్ని, అతను ఎదురైన సమస్యలని గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. జేమ్స్ పార్క్కి ఎదురైన పరిస్థితులు చాలా విచిత్రమైనవి. జేమ్స్ పార్క్ ఉత్తర కొరియాకి చెందిన ఒక యువ డాక్టర్. అది 2037. ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం తగ్గి ప్రపంచంలోని అన్ని విధాలుగా దెబ్బతిని ఆర్థిక, సైనిక, వాణిజ్యంలో కూడా బాగా చతికిలపడ్డ దేశంగా మారింది. క్రమక్రమంగా అమెరికా అంటే ఒక టూరిస్ట్ ప్లేస్గానే తయారైంది. 2010-2020లో ఉన్నంత గిరాకీ అమెరికాకి ఇప్పుడు లేదు. వారి సైన్యం కూడా బలహీనమైనదని అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. నార్త్ కొరియా మరియు అమెరికాకి రాజకీయ సంబంధాలు అంత మెరుగ్గా లేని రోజులవి. ఆ సమయంలో జేమ్స్ పార్క్ ముందుగానే న్యూయార్క్ సెలవు మీద వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. జేమ్స్ దృష్టిలో న్యూయార్క్ అంటే స్వేచ్ఛ. నార్త్ కొరియాలో దొరకని స్వేచ్ఛ అమెరికాలో ఉందని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా ఒప్పుకుంటున్నాడు జేమ్స్ పార్క్. ఒక 2 వారాలు హాయిగా అమెరికా విహరిద్దామని చాలా నెలల ముందే అన్ని హోటల్స్, విమాన టికెట్లు కొనుగోలు చేసి ఆనందంగా న్యూయార్క్కి చేరుకున్నాడు. చేరగానే తన దేశానికి న్యూయార్క్కి గల తేడాలను ఇట్టే పసిగట్టాడు. అందరూ కులాసాగా పలకరించుకోవడం జేమ్స్కి నచ్చింది. అందరూ వారి ఫోన్స్, చేతి వాచుల్లో నుండి ఫొటోస్ తీసుకోవడం చూసి ఆనందించాడు. హోటల్కి వెళ్ళి విశ్రాంతి తీసుకుని ఆ రాత్రి టైమ్స్ స్క్వేర్ అనే ప్రదేశానికి వెళ్ళి అసలు న్యూయార్క్ని అందరూ ఎందుకు ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని అంటారో అర్థం చేసుకున్నాడు. ఉదయం తన హోటల్కి చేరుకుని ముస్తాబాయి మళ్ళీ సిటీని సందర్శించడానికి బయలుదేరాడు. అలా 2 రోజులు గడిచాయి. ఆ తర్వాత రోజు ఎంపైర్ స్టేట్ భవనానికి ఫోటో తీస్తుండగా ఒక చిన్నపిల్ల రోడ్డు మీదకి వెళ్ళడం చూసి టక్కున ఆపి రక్షించాడు. ఆ పిల్లకి 8 ఏళ్ళు ఉంటాయి. పిల్ల తల్లిదండ్రులు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. జేమ్స్కి ఆనందం కలిగింది. ఈ హడావిడిలో జేమ్స్ బ్యాగ్ పోయింది. పోతే పోయిందిలే, పిల్లకేమీ కాలేదనుకునే లోపున అందులో తన పాస్పోర్ట్ ఉందని గ్రహించాడు. వెంటనే దగ్గరలో ఉన్న నార్త్ కొరియా ఎంబసీకి వెళ్ళి తన కష్టం చెప్పాడు. పెద్దగా జనం లేకపోవడంతో జేమ్స్తో అందరూ కబుర్లు చెప్పసాగారు. వారి దేశంలో జరుగుతున్న ప్రస్తుత స్థానిక రాజకీయాల గురించి ముచ్చటించారు. జేమ్స్కి ఏమీ భయం లేదని, తమ వద్ద ఉన్న డిజిటల్ కాపీస్ని తీసుకుని కొత్త పాస్పోర్ట్ 1 లేదా 2 రోజుల్లో వస్తుందని తెలిపారు. కావాల్సిన పత్రాలన్నీ జేమ్స్కి ఇచ్చారు. ఒక యంత్రం కూడా ఇచ్చారు. దానిని ఫాబ్ అంటారు. పాస్పోర్ట్ రెడీ అవ్వగానే ఫాబ్ మెరుస్తూ శబ్దం చేసి తన పాస్పోర్ట్ తయారైందని హెచ్చరిస్తుంది. అప్పుడు జేమ్స్ ఈ భవనంలో ఉన్న కింద ఫ్లోర్లో ఆ యంత్రాన్ని దానికోసం ఉన్న రంధ్రంలో ఉంచి కుడి చేతి బొటనవేలుతో స్కాన్ చేస్తే పాస్పోర్ట్ బయటకు వస్తుందని వారు చెప్పారు. జేమ్స్కి కొంచెం ఒత్తిడి తగ్గింది. మరుసటి రోజు పేపర్ చూడగానే జేమ్స్కి కంగారు పుట్టింది. నార్త్ కొరియా, అమెరికా మధ్యన సంబంధాలు మరింత చతికిలబడ్డాయి. రేపో మాపో యుద్ధం అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఈలోగా నార్త్ కొరియా కూడా యుద్ధం ప్రకటించింది. రోడ్లపై జనం పెద్దగా లేరు. టీవీని క్షుణ్ణంగా చూశాడు. టీవీలో చెప్పినట్టు చాలా తక్కువ మంది రహస్య స్థావరాల్లో దాక్కుని ఉన్నారని, కానీ సామాన్య ప్రజలంతా ఏం చేయాలో తెలియక ఇంట్లోనే ఉండిపోయారు. అలా చూస్తుండగానే అనుకున్నట్టు యుద్ధం మొదలైంది. జేమ్స్ బ్యాగ్ సర్దుకుని సిద్ధంగా ఉన్నాడు. ఎత్తున్న భవనాలే శత్రువుల మొదటి లక్ష్యమని టీవీలో పదే చెప్పసాగారు. జేమ్స్కి శత్రువులు ఎవరో అర్థం కాలేదు. తన దేశాన్ని శత్రువులు అనడం తనకి ఇబ్బందిగా మారింది. తన దేశానికి వెళ్ళిపోదామంటే విమానాలు రద్దు చేశారు. పైగా పాస్పోర్ట్ లేదు. అలా బయటకు వచ్చేసరికి నార్త్ కొరియా వాయు సైన్యం దాడును మొదలుపెట్టింది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉందని, అందరూ అంటున్న మాట నిజమయ్యేలా ఉందని జేమ్స్ భయపడ్డాడు. గబగబా సంచి సర్దుకుని బయటకు వచ్చాడు. జనమంతా తండోపతండాలుగా వీధుల్లో తిరుగుతున్నారు. అమెరికా సైనికులు రోడ్లపై జనంకి దారి చూపిస్తున్నారు. అలా గడిచిన కొన్ని గంటలకి న్యూయార్క్ ఊరు శివారులో తొలి బాంబు తాకింది. జేమ్స్ పరిగెత్తి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ కాసేపు సేద తీర్చుకోగా జెట్ ప్లేన్స్ నుండి కొరియా సైన్యం దిగడం చూశాడు. వేలల్లో కొద్ది సైన్యం
దిగడం చూసి తమ దేశం వారే అని ఆనందించాలో, పోరాటం కోసం వస్తున్న వీరులని పొగడాలో, తాను ఇలాంటి పరిస్థితిలో ఉన్నందుకు ఏడవాలో అర్థం కాక కన్నురెప్ప వేయకుండా అలానే ఉండిపోయాడు. ఈ లోపల ఒక చిన్నపిల్ల ఏడుపు వినిపించింది. తాను కూర్చున్న గట్టు వెనుక ఉన్న తలుపుకి అవతల వైపు ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించింది. నెమ్మదిగా తలుపు తోసుకుని లోపలికి వెళ్ళగా వెనుక నుండి తననెవరో పట్టుకున్నట్టు అనిపించి తిరిగి చూసేసరికి తను 2 రోజుల కిందట కాపాడిన పాప ఉంది. జేమ్స్కి ఆ పాప తప్పిపోయిందని తెలుసుకుని ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఈలోగా కొరియా సైనికులు ఒక్కో ఇంటిని తనిఖీ చేసుకుంటూ వస్తున్నారు. అది గ్రహించి వేరే ఇంటికి కదిలారు జేమ్స్ అండ్ పాప. అలా సరిగ్గా 3 ఇల్లులు దాటేసరికి సైనికులు జేమ్స్ని చూసేశారు. సైనికుల అధికారి జేమ్స్ మాటలు బట్టి జేమ్స్ది కూడా నార్త్ కొరియా అని అర్థమైంది. జేమ్స్ని అమెరికా సైన్యం ఎక్కడున్నారని అడిగాడు. జేమ్స్ తనకేమీ తెలియదని, కంగారులో ఈ మూల ఉన్న ప్రదేశానికి వచ్చాడని చెప్పాడు. అయినా వారు ఎవరూ నమ్మలేదు. ఆ పాప అమెరికన్ అవ్వడంతో జేమ్స్ మీద అనుమానం కలిగింది. పాప చక్కగా ఆంగ్లంలో సమాధానం చెప్పడంతో అసలు జేమ్స్ కొరియావాడా లేక అమెరికా పౌరుడా అని అనుమానం కలిగి పాస్పోర్ట్ అడిగారు. జేమ్స్ వెంటనే అది పోయిందని చెప్పడంతో అబద్ధం చెప్తున్నాడని వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. జేమ్స్ దగ్గర ఉన్న ఎంబసీ కాగితాలు చూపించాడు. అయినా కొంతమందికి నమ్మకం కల్పించలేకపోయాడు. ఆ పాపని తమకిచ్చి వెళ్ళిపోమని జేమ్స్కి చెప్పారు. జేమ్స్ ఏదేమైనా కానీ పాపని వదలనని మొండిగా చెప్పాడు. అయితే అమెరికా సైన్యం ఎంత దూరంలో ఉన్నారో చెప్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో వాళ్ళకి ఎక్కువ సమయం పట్టే దారి చెప్పాడు. అలా చెప్పడం వల్ల తాను యుద్ధాన్ని ఆపడం లేదు కానీ కొంచెం సేపు వాయిదా వేశాడు. మరి జేమ్స్ సొంత వారికి సహాయం చేయలేదు, కానీ హాని కూడా చేయలేదు. ప్రజలకు ఇబ్బంది నష్టం కలగకుండా ఉండేలా జేమ్స్ ఆలోచించాడు. ఒక సైనికుడు వెనక్కి తిరిగి, ఒకటి గుర్తుపెట్టుకో, ఆఫీసర్ మార్క్స్ లీ చాలా క్రూరమైన వ్యక్తి. అతను మొదట తూటా కాల్చి ఆ తర్వాతే మాట్లాడతాడు. అతని కంటపడకు, ఇలాంటివేమీ వినడు వినిపించుకోడు అని జేమ్స్ని బెదిరించాడు. ఆ పాప పేరు మేరీ అని జేమ్స్కి చెప్పింది. అమెరికా సైనికులు వస్తే ఏం చెప్పాలో జేమ్స్కి తెలియలేదు. తన దేశపు సైనికులే జేమ్స్ని నమ్మలేదు. నిజానికి అమెరికా సైన్యంతోనే జేమ్స్కి ప్రమాదం. ఆంగ్లం అంత బాగా మాట్లాడలేడు, పాస్పోర్ట్ లేదు, పత్రాలు నమ్మే పరిస్థితులు కావు. మేరీ కనుక కొంచెం అటు ఇటుగా చెప్తే తన పని అయినట్టే అని అనుకున్నాడు. మేరీతో తన తల్లిదండ్రుల్ని చివరిగా ఎక్కడ చూసిందో కనుక్కున్నాడు. మేరీ అమ్మా నాన్నల్ని కలవడానికి అదే చోటు వెళ్దామని ఇద్దరూ బయలుదేరారు. ఇంతలో అమెరికన్ సైనికులు గాలింపు చీరలో ఉన్నారు. జేమ్స్ వారిని చూసి టక్కుని దాంకున్నాడు. మేరీని కూడా తనలాగే వంగి కూర్చోమన్నాడు. అమెరికన్ సైనికులు నెమ్మదిగా వీరి వైపు వస్తున్నారు. ఎవరూ లేరని వారు వెళ్ళిపోతుండగా ఏదో అలారం కొట్టినట్టు శబ్దం వచ్చింది. తన పాస్పోర్ట్ రెడీ అయిందని ఆ యంత్రం చేసిన చప్పుడుకి సైనికులు జేమ్స్ ముందుకు వచ్చి 4 దిక్కుల నుండి తుపాకీలతో గురిపెట్టారు. జేమ్స్ నోట మాట లేదు. మేరీ వెంటనే ఆంగ్లంలో, ఆగండి, ఇతను నన్ను రక్షించాడు, చాలా మంచివాడు, ఏమీ చేయవద్దని చాలా జాలిగా చెప్పింది. అమెరికా సైనికులు జేమ్స్ని ప్రశ్నించారు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఐడెంటిటీ ఏది అని పలుమార్లు అడిగారు. జేమ్స్ తన కథంతా చెప్పాడు. డాక్టర్ అని చెప్పగానే తమ తోటి సైనికు గాయమైందని కట్టమని చెప్పారు. జేమ్స్ వెంటనే లేచి ఎవరికి ఎక్కడా అని అడిగి కట్టి సహాయం చేశాడు. జేమ్స్ అమెరికా సైనికుల్ని నమ్మించాడు. వారు జేమ్స్ని తమతో రమ్మని చెప్పారు. జేమ్స్ వారితో తప్పకుండా వచ్చేవాడిని, కానీ మేరీ నాతో లేకపోయి ఉంటే మీతోనే వచ్చేవాడిని. నా మూలంగా ఆమెని ఆపదలో పెట్టలేను. ఆమె తల్లిదండ్రులు కలవడానికి వెళ్తున్నాం అని చెప్పాడు. అమెరికా సైనికులు జేమ్స్ మేరీని చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జేమ్స్ కాస్త ఊపిరి పీల్చుకుని పాస్పోర్ట్ తీసుకోవడానికి బయలుదేరాడు. ఆఫీస్ మూసేశారు. పాస్పోర్ట్ ఆ యంత్రం నుండి తీసుకోవచ్చని గుర్తు చేసుకున్నాడు. అటు ఇటు చూసుకుంటూ జాగ్రత్తగా ఎంబసీకి చేరుకుని తన బొటనవేలు ముద్ర పెట్టి ఫాబ్ని ఆ యంత్రంలో పెడితే తన పాస్పోర్ట్ బయటికి వచ్చింది. తన ముఖంలో చిరునవ్వుని మేరీ పసిగట్టింది. ఆ భవనం నుండి బయటికి రాగానే ఒక అమెరికా సైనికుడు పక్కకు పడి ఉన్నాడు. అది చూసిన జేమ్స్ వాడిని పరిశీలించి ప్రథమ చికిత్స చేసి మేరీ అమ్మా నాన్నల్ని వెతకడానికి బయలుదేరారు. అలా కాసేపు అందరి కళ్ళు గప్పి నడవగా జేమ్స్కి ముందు కలిసిన కొరియా సైన్యంలో ఒకడు ఎదురుపడి
పాస్పోర్ట్ సిద్ధంగా ఉంటే తమ హెలికాప్టర్ తమ దేశానికి తీసుకువెళ్ళవచ్చు, ఇంకో గంటలో వేరే జనంతో బయలుదేరుతున్నామని చెప్పాడు. జేమ్స్కి మేరీని ఇటువంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళడం ఇష్టం లేక తన పాస్పోర్ట్ ఇంకా రాలేదని అబద్ధం చెప్పాడు. అక్కడ నుండి మరలా అతి భీకరమైన యుద్ధం జరుగుతున్న చోటు దగ్గరికి నడుస్తున్నారు. ఒక పక్క జనాల హోరు, మరో పక్క బుల్లెట్ల జోరు. అక్కడ కొరియా సైనికులు గాయాలతో కూర్చుండగా జేమ్స్ వారికి సహాయం చేస్తుండగా మేరీ అదృశ్యమైంది. వెంటనే మేరీ కోసం వెతుకుతూ ఉండగా మేరీ అరుపులు వినిపించి పక్క వీధికి వెళ్ళి చూసేసరికి మేరీ అమ్మా నాన్న, అమ్మా నాన్న అంటూ అరుస్తోంది. జేమ్స్ మేరీని ఆరా తీయగా ఆమె తల్లిదండ్రులను చూసిందని చెప్పడంతో జేమ్స్ ఆమెని వెంటనే ఎత్తుకుని పరుగులు తీశాడు. ఇంతలో ప్రజలెవరూ తిరగకూడని ప్రాంతంలోకి జేమ్స్ మేరీ నెమ్మదిగా నడుస్తున్నారు. ఎవరో మేరీని పిలుస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగేసరికి అక్కడ మేరీ తల్లిదండ్రులు ఉన్నారు. వెంటనే మేరీ వారి అమ్మా నాన్న దగ్గరికి పరిగెత్తి వెళ్ళింది. జేమ్స్ వారిని చూడకపోవడంతో మేరీ ఆగు అని అరిచేసరికి ఆ సందులో కాలకృత్యాల కోసం ఒక కొరియన్ ఆఫీసర్ ఉన్నాడు. జేమ్స్ ఒంటరిగా ఉన్నాడు. మేరీ ఆమె తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంది. వారంతా పక్కనే ఉన్న భవనంలో దాంకుని చూస్తున్నారు. నార్త్ కొరియా ఆఫీసర్కి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి బయటపడదామని జేమ్స్ తన పాస్పోర్ట్ పత్రాలు తీసి ఏదో చెప్తుండగా ఆఫీసర్ జేమ్స్ మెడను వెనక్కి లాగి ముఖం ఆకాశానికి ఎదురుగా నిలిచి తుపాకీ నుదుటి మీద పెట్టి, నీ ప్రాణం కాపాడుకోవాలంటే మిగిలిన జనం ఎక్కడున్నారో అతి తక్కువ మాటల్లో చెప్పు అని అన్నాడు. ఆఫీసర్ మాట్లాడుతున్న సమయంలో జేమ్స్ అతని పేరు చూశాడు. తన నుదుటి మీద తుపాకీ పెట్టింది మార్క్స్ లీ అని తెలుసుకుని, మనం ప్రతి ఒక్కరికి సహాయం చేయలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికైనా సహాయం చేయవచ్చు అని చెప్పగానే మార్క్స్ తూటాని వదిలాడు. జేమ్స్ అలా పైకి చూస్తుండగా మేరీ తమ తల్లిదండ్రులతో ఉండడం చూసి చిరునవ్వుతో తూటాని ఆహ్వానించాడు. జేమ్స్ అక్కడికక్కడే చనిపోయాడు. అప్పుడు మార్క్స్ జేమ్స్ పాస్పోర్ట్ చూసి కూడా ఏమీ పట్టనట్టు వెళ్ళిపోయాడు. జేమ్స్ ఇలా కూడా సహాయం చేస్తూనే మరణించాడు. ఇది జరిగిన కొన్ని రోజులకి అన్ని దేశాలు ముందుకు వచ్చి అమెరికా నార్త్ కొరియాల మధ్యన పోరు ఆపి శాంతిని ప్రకటించారు. కొన్నిసార్లు జీవితంలో ఎవరు ఎలా ఎప్పుడు ఎందుకు సహాయం చేస్తారో తెలియదు. మేరీ కోసం, వారి తల్లిదండ్రుల కోసం, అమెరికా సైన్యం కోసం, అతని సొంత ఊరు కొరియా సైన్యం కోసం ఏమీ ఆశించకుండా సహాయం చేసే చనిపోయాడు. సహాయం అంటే స్నేహితుడికో ఎవరో అడిగితే చేసేది కాదు, ఎవరో అడగకుండా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేసేది. సో ఇదండి సహాయం అనే స్టోరీ. ఈ సీజన్లో ఇదే లాస్ట్ స్టోరీ. మెయిన్గా ఈ స్టోరీకి ప్లాట్ ఏంటంటే సహాయం అంటే ఏంటి అనేది చెప్పడానికి ఈ స్టోరీ రాసుకున్నాను. స్టోరీలో ట్విస్ట్లు టర్న్స్ కన్నా నేను ఒక మనిషి జర్నీ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనేదే ఈ స్టోరీ మేజర్ పాయింట్. అలానే చాలామంది అంటే అరౌండ్ 58 కంట్రీస్ నుంచి నా పాడ్కాస్ట్ వింటున్నారు. 58 కంట్రీస్ నుంచి వింటున్న మీరందరూ కూడా నాతో ఏదో విధంగా ఇంటరాక్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అది ఎలా అంటే నాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఇన్స్టాగ్రామ్ అయితే ఒకటి ఉంది, అలానే gmail.com అనేది ఉంది. సో మీరందరూ కూడా విన్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. మీరు ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుంటేనే నా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ నాకు తెలుస్తాయి. అందుకే నేను మీ ఫీడ్బ్యాక్ని అడుగుతున్నాను. సో మీరు కనుక నా పాడ్కాస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే, ప్లీజ్ దయచేసి మీరు నాతో కనుక ఇప్పటివరకు మాట్లాడకపోయి ఉంటే మీరు నాతో మాట్లాడండి. నాతో మీరు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయండి. మనం ఈ పాడ్కాస్ట్ని ఇంకా బాగా ఎలా చేయాలో చూద్దాం. అలానే ఆల్రెడీ చాట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరు పాడ్కాస్ట్ వినేసి కామ్గా ఉండొచ్చు, అలా చాలామంది చేస్తున్నారు. కానీ అలా కాకుండా మీరు నాతో నాకు మెసేజ్ పెట్టి పాడ్కాస్ట్లో ఏం బాగుంది ఏం బాగాలేదని మీరు నాతో షేర్ చేసుకోవడం వల్ల నేను ఇంప్రూవ్ అవుతున్నాను, చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇఫ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు మన జర్నీ మీరు చూసుకుంటే కనుక ఎంత బాగా ఇంప్రూవ్ అయిందో, ఎంత బాగా క్వాలిటీ పెరిగిందో, సబ్జెక్ట్ పరంగా కానీ, కాంటెంట్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ. సో మీరు ఏ యాంగిల్లో చూసుకున్నా సరే అలా గ్రాఫ్ పెరుగుతుందే తప్ప ఇక్కడ తగ్గడం లేదు. అందుకనే నేను ఇంకా ఎక్కువ మంది నాతో కనెక్ట్ అయితే నాకు బాగుంటుంది, అండ్ విన్నప్పుడు వల్ల మీకు కూడా బాగుంటుంది నా పాడ్కాస్ట్.
నెక్స్ట్ సీజన్ ఏంటి అంటే, నెక్స్ట్ సీజన్కి వెళ్ళే ముందు నేను కొన్ని ఇంటర్వ్యూస్ అప్లోడ్ చేయబోతున్నాను. అలానే ఇంకొక చిన్న స్టోరీ, లైక్ మంచి కథ ఒకటి చదివాను నేను. సో ఇది కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. మేబీ ఫస్ట్ స్టోరీ విచ్ ఈజ్ నాట్ మై స్టోరీ, అసలు నా స్టోరీ కానిది నేను ఒక 1-2 minutes చెప్పబోతున్నాను. వెరీ షార్ట్ స్టోరీ, బట్ నాకు నచ్చింది మెసేజ్, అందుకని మీతో నేను ఒక ఎపిసోడ్ చేయబోతున్నాను దాని గురించి. సో అప్పటిదాకా గప్చుప్.